హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి, చేసేయండి. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి మాటలు చాలా బాగా అనిపించాయి. తనుజ గారు సంచాలక్గా ఎలా చేశారు అనుకుంటున్నారు? బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. స్టెప్స్ సరిగ్గా పెట్టి పైకెక్కి ఫ్లాగ్ తీసుకోవాలి. సంచాలక్గా తనుజ గారు ఉన్నారు. తర్వాత రీతు కొంచెం గ్యాప్ లో పడేశారు. ఒకవేళ అవి సెట్ అవ్వకపోతే మళ్ళీ తిప్పి పెడుతున్నారు. ఇద్దరికి కూడా హౌస్ మేట్స్ గైడెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ ది సుమన్ శెట్టి గారు ఫస్ట్ పెట్టారు. తనుజ చూసి వెళ్ళు వెళ్ళు అంది. తనుజ గారు సంచాలక్గా ఉండి ఆ చెక్కను కొట్టారు. ఫ్లాగ్ తీసేసుకున్నారు. తర్వాత డెమాన్ సరిగా పెట్టలేదు అంటారు. తర్వాత డెమాన్ చూపించారు, తిప్పి పెట్టారు. అప్పుడు అర్థమైంది తనుజకి మిస్టేక్ తందే. తనుజ వెళ్ళి సుమ్ము అనుకుంటా ఉంటే సుమన్ శెట్టి గారు చెక్ చేసుకునే వెళ్ళేవారు. తనుజ చూడకపోవడం వల్ల జస్ట్ మిస్ లో గేమ్ అంతా ఆడి లాస్ట్ లో కెప్టెన్సీ పోయింది. సంచాలక్ గా తనుజ గారు ఫెయిల్ అయ్యారు. ఇటు ఫైనల్ గా కెప్టెన్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళమ్మ నువ్వు కెప్టెన్ అవ్వాలి అన్నారు, అయ్యింది, బాగుంది. నెక్స్ట్ నాగ్ సార్ లాస్ట్ లో ఒకటే ప్రాబ్లం అయ్యింది. బాగా ఆడావు సుమన్ అన్నారు. తనుజని అసలు ఏమీ అడగలేదు. అదే కళ్యాణ్ అయితే అడిగేశారు. భరణి నువ్వు ఒక్కడవే కెప్టెన్ అవ్వలేదు, అవుతావులే అంటారు నాగ్ సార్. ఫస్ట్ భరణి గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. లాకెట్ లో ఉన్న గురువు గారు వాళ్ళ అమ్మగారు. నాగబాబు గారు రావడం ఏంటి నా కోసం అని షాక్ అయ్యారు. అలాగే నాగబాబు గారు అందరి పేర్లు చెప్పడం చాలా బాగుంది. అమ్మకి గురువు గారికి సాష్టాంగ నమస్కారం అన్నారు భరణి గారు. నాకు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఇంతకు మించి ఏమీ లేదు అన్నారు. నాగబాబు గారు చెప్పారు భరణి గారి గురించి. ఇంతకు ముందు చాలా కోపంగా ఉండేవాడు, బాక్సింగ్ చేసేవాడు, ఎవరైనా ఏమైనా అంటే కొట్టి మాట్లాడేవాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అంటే నేను ఒక మాట చెప్పా, హౌస్ లో ఎవరిని కొట్టి మాట్లాడుకు అని. కానీ ఎవరితో మాట్లాడటమే మానేశాడు. అంటే వెంటనే నాకు మీరు చెయ్యి కట్టుకోమంటే నోరు కూడా కట్టేసుకున్నాడు అంటారు. అవతల ఎవ్వరు ఉన్నా సరే నీ పాయింట్ గట్టిగా చెప్పు, కన్న కూతురైనా సరే. ఇక నుంచి భరణి గారి ఆట మారుతుంది అనుకుంటున్నా. సేవింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది. వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్ ఆర్ అన్సేఫ్ అని రివీల్ చేయాలి. దివ్యాని భరణి గారు వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఆడు అంటారు. అమ్మ ప్రేమ కదా, కొంచెం కమాండింగ్ గా మాట్లాడితే తట్టుకోలేరు. ప్రియా కూడా చాలా బాధపడింది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోవట్లేదని బర్నీ గారు విన్ అవ్వాలని చెప్పారు. వెళ్ళిపోయారు తర్వాత అందరూ. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అండ్ బ్రదర్ వచ్చారు. వాళ్ళ నాన్నగారు చాలా మంచి మాటలు చెప్పారు. నాగ్ సార్ లక్ష్మణ్ రావు పడాలా అని పిలిచారు. నాగ్ సార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. కళ్యాణ్ వాళ్ళ నాన్న అంటారు, హాస్టల్ కి రాలేదని ఏడ్చావు, నీ కోసం ఇక్కడికి వచ్చాను అంటే ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ టైం ఎక్కడో మారుమూల గ్రామంలో షాప్ పెట్టుకొని డ్రైవర్ గా పనిచేసేవాడిని. నా కొడుకు ఇక్కడ దాకా తీసుకొస్తాడని కల్లో కూడా అనుకోలేదు సార్ అని చెప్పడం నెక్స్ట్ లెవెల్. అసలు ఆ పరిస్థితుల వల్ల తనని దూరం పెట్టాం. కళ్యాణ్ తండ్రి లక్ష్మణ్ రావు అని చెప్పారు. చాలు మాకు అంతకు మించి పేరు అంటారు. కళ్యాణ్ అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు నాగ్ సార్ దగ్గరికి వస్తావా అని సరదాగా అన్నాను. ఈ రోజు వచ్చారు, డ్రీమ్స్ కమ్ ట్రూ సార్ అన్నారు. కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ తమ్ముడిని వచ్చానరా అంటారు. షాప్ చూసుకుంటాడు. ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అని చెప్పారు, బాగుంది. కళ్యాణ్ నా హీరో మా నాన్న అంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. నీ నుంచి 10 మంది బ్రతకాలి, కానీ 10 మంది మీద 10 మంది నుంచి నువ్వు బ్రతకూడదు. కన్నీళ్లు విలువైనవి రానివ్వద్దు అంటే తనుజ గురించి ఏడుస్తున్నాడుగా. ఆ విషయంలో కప్పు శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. 10 మందిలో మంచోడు అనిపించుకుంటే చాలు, మనసులు గెలుచుకుంటే చాలు. డబ్బు ఈ రోజు ఉంటది, రేపు పోతది. రేపు తెచ్చుకుంటే చాలు. జెన్యున్ గా ఉండు. నీ ఆట కోసం వేరే వాళ్ళని మోసం చేయొద్దు. నీ ఆట నువ్వు ఆడు. నువ్వు నీతిగా ఉంటే, నువ్వు నీతిగా ఉన్నావో లేదో జనాలు నిర్ణయిస్తారు. అబ్బా ఒక్కో మాట ఆని ముత్యం. అసలు ఈ మాట వింటుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. నేను చదువుకునే టైంలో మా అన్నయ్యలు నువ్వు ఒకరికి రూపాయి ఇవ్వు, కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, ఆ మాటలు గుర్తొచ్చాయి. కళ్యాణ్ వాళ్ళ డాడీ చెప్తుంటే మా ఫ్యామిలీ చెప్తున్నట్టే ఉంది. సూపర్. అసలు నాగ్ సార్ కళ్యాణ్ నిన్ను చూసి గర్వపడుతున్నారు నీ తండ్రి అన్నారు. బాగుంది. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నెక్స్ట్ ఇమాన్యువల్ వాళ్ళ ఫ్యామిలీ అవినాష్ అండ్ వాళ్ళ అన్నయ్య వచ్చారు. కాసేపు కామెడీ చేశారు. ఏమీ తెలియని టైంలో నన్ను టీమ్ లో పెట్టుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్నారు. నేను 2 సీజన్లు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ నువ్వు ఒక్క సీజన్ లో ఇచ్చావు, బాగా చెప్పారు. అలాగే తనుజతోనే గొడవ పెట్టుకుంటే నువ్వు టాప్ లోకి వస్తావని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇమ్యూనిటీ అంటావేంటి, ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశావు. నామినేషన్ లో ఉన్నా ఎలిమినేట్ అవుతా అని భయపడకు.
కమీడియన్ అంటే కామెడీనే కాదు కప్పు కూడా కొడతాడని నిరూపించు. కొడతా అన్నా అని గట్టిగా చెప్పాడు ఇమాన్యుయల్. 2 times మిస్ అయ్యా, కప్పుతోనే రావాలి అంట. బాగుంది. నెక్స్ట్ దివ్య వాళ్ళ తాతగారు తన ఫ్రెండ్ వచ్చారు. నువ్వు అందరికి రివ్యూ ఇస్తావు, నేను నీ గేమ్ కి రివ్యూ ఇస్తా అంటారు. బాగుంది, చాలా బాగా మాట్లాడారు. దివ్య అంటారు, తాత నిన్ను స్టేజ్ మీదకి తెచ్చేసా అని తాతగారు చెప్పారు. నువ్వు బాగా ఆడుతున్నావు, ఆల్రెడీ 16 days అయిపోయింది. కొన్ని ఏరియాలో సొంతంగా ఆడాలి, సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి, సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ అందరూ మీకు సమానం, బర్నీ గారు ఒక్కరే కాదు అని. వాళ్ళ ఫ్రెండ్ కూడా బాండింగ్స్ అన్ని బాగుంటాయి, కానీ నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, బర్నీ గారికి దూరంగా ఉండు అని చెప్పారు. ఉంటే బెస్ట్, చూడాలి మరి ఉంటారా లేదా అనేది చూద్దాం. సబ్స్క్రైబ్ చేసేయండి మీరే.